ఏంటి నీ ఉద్దేశం? అతను సాంగ్లో నీట్గా చెప్పాడు కదమ్మా, మీరు కాసేపు మాట్లాడకండి. నీకు అసలు డిసిప్లిన్ ఉందా? వీళ్ళు లేడీస్ హాస్టల్లోకి వచ్చి అల్లరి చేయడానికి మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఏ చిత్ర, మీరేంటి వీళ్ళతో కలిసి గంతులేస్తున్నారు? మీకు అసలు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? లవ్ లవ్ అంటూ ఈ రోజు ఇతను, రేపు ఇంకొకడు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తారా? హలో రాజకుమారా, ఏంటిదంతా? లవ్ చేస్తున్నావా నన్ను? నా కోసం ఏమైనా చేస్తావా? ఓకే, ఇదిగో ఈ విషయం తాగు. ఏంటి అలా చూస్తావు? టేక్ దిస్. నీకు అసలు బుద్ధుందా? నీ మీద ప్రేమతో వాడు నీకు ఐ లవ్ యూ చెప్పాలని వస్తే ప్రాణాలు తీసుకోమంటావా? నీ తలపగురు ఎలా అనచాలో నాకు బాగా తెలుసు. రేయ్ రండి ఎత్తుకెళ్దాం. జిమ్మీ వదలరా. కీప్ క్వైట్ రా, తను నీకు సరిజోడు కాదు. బెటర్ ఫర్గెట్ హర్. తను నా లవర్. టెస్ట్ చేసే హక్కు తనకుంది. తన చేతిలో చచ్చిపోయినా పర్లేదు, నేనేం బాధపడను. హ్యాపీగా చచ్చిపోతాను. గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. వెరీ టచింగ్. అవునా బాబా? గెట్ అవుట్. గో టు హెల్. కమ్ ఆన్, లెట్స్ గో. ఐఎమ్ సారీ. దే లవ్ మీ, సో ఇట్స్ న్యాచురల్. ఆ విషయాన్ని ఇటువో తాగేస్తాను. నిన్ను చూస్తూ లైఫ్ అంతా హ్యాపీగా గడిపేయాలనుకున్నాను. కానీ నువ్వలా అనుకోవట్లేదు. నో ప్రాబ్లం. నిన్నే తలుచుకుంటూ నేను హాయిగా చచ్చిపోతాను. నువ్వు నా కోసం ఏం చావక్కర్లేదు. నా ఉద్దేశం అది కాదు. నేను ఇచ్చింది విషయమూ కాదు, ప్యూర్ కాఫీ డికాక్షన్. చూడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. నీ జాతకాన్ని మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఓకే అంటే నాకు ఓకే. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇది మా ఇంటి అడ్రస్. గుడ్ బై. డోంట్ ఫీల్ బ్యాడ్. వి విష్ యూ ఆల్ సక్సెస్. వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. ఓకే. రేయ్ అటు చూడండి రా. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరది? సారీ, నేనేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, క్షమించండి. హలో, నువ్వు చిత్ర కోసమేగా వచ్చావు? నేను వాళ్ళ అక్కయ్యని. నీ దగ్గర ఉన్నది మా నాన్న విజిటింగ్ కార్డ్. ఇప్పుడు ఆయన లేరు. గొడవ చేయడానికి రాలేదులే రంగా, తన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు. లోపలికి రా, కాఫీ తాగి వెళ్దుగాని. ఇంట్లోకి రావడం నీకిష్టం లేదా? ఏం కంగారు పడకో. శత్రువని నేను నిన్ను ద్వేషించను. ప్రేమించే వాళ్ళని గౌరవించేదాన్ని నేను. చిత్ర ఫోన్ చేసి నీ గురించి చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. దా కూర్చో. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. కాఫీ తాగు. నేనేవి నీకు ఉపకారం చేయడం లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే జైలుకు వెళ్ళాలి. పాత 3 కేసులు రీఓపెన్ అవుతాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ లాని గౌరవించి శిక్షను అనుభవించాలి. ఆ తర్వాతే పెళ్లి. చట్టాన్ని ఎవరు గౌరవించరో, నిజాయితీగా ఎవరు ప్రవర్తించరో, ప్రేమకి ఎవరు దాసోహం అన్నారో వాళ్ళకి ప్రేమించే హక్కు లేదని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఏది దక్కకుండా చేసేదాన్ని నేను. నువ్వు మంచివాడివని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్. వెళ్ళనంటే నో మేడం, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. మీ నాన్న దీనికి? ఆయన నేను ఒప్పిస్తాను. సరే, స్టేషన్లో నీ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్ మేడం. What is this? Sorry man. ఇది my pop, your pop, your pop. అందరి father's prestige issue. ఆ పిల్లని మర్చిపో. Nobody goes to jail.
హే కమ్ ఆన్ గైస్ సీజన్ ఎవరో పిల్ల కోసం ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు. రాబీ మా నాకేమైనా పర్వాలేదు, అందరం జైలుకి వెళ్ళి తీరాల్సిందే. రాహుల్ నీకు అసలు బుద్ధుందా లేదు? మలాంటి రిచ్ పీపుల్ ఎప్పుడు జైలుకు వెళ్ళలేదురా. ఆయన మీ పాప్స్ కి ఐడియా నచ్చదు. నా మాట నన్ను బంధించే శక్తి ఎవరికీ లేదు. ఐఎమ్ గోయింగ్ టు జైల్. బాయ్. వీడు మనల్ని చిప్పకూడి తినిపించేలా ఉన్నాడు. క్యాచ్ హిమ్. చెప్పేది వినండి. ప్లీజ్. ఏంటండి ఏమైందండి? నోరు మూసుకున్నావా సరే, లేదా అందరినీ చంపి పారేస్తాడు. చెప్పు, ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? ఈ ఆర్సి పటేల్ వన్ అండ్ ఓన్లీ సన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? నీకేమన్నా డబ్బు కరువా, అమ్మాయిలు కరువా? నేను కానీ చిటికేసి పిలిచానంటే వేల కొద్ది అమ్మాయిలు క్యూలో నుంచుంటారు. కావాలంటే నేనే సెలెక్ట్ చేసి పెట్టుంటే వాడిని. అది వదిలేసి ఆ పోలీసు దాన్ని చెల్లెని పట్టుకుని వేలాడతావట్రా? నేను తలుచుకున్నానంటే వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండరు. బీ కేర్ఫుల్. చిత్రం ఏమి చేయకూడదు, నా మీద ఒట్టు. ఇది బిజినెస్ మ్యాన్ ఇల్లు. ఇక్కడ ఒట్టుకి ప్రమాణానికి ఎలాంటి విలువ ఉండదు. నన్ను కాదని నాది ప్రేమిస్తానన్నావంటే ఫుట్పాత్ మీద నిలబెట్టి షూట్ చేసి పారేస్తాను. నువ్వేం చేసినా సరే నా ప్రేమను నేను వదులుకోను. అది నాటకం ఆడుతోందిరా. నీ మెడకి ఉచ్చు బిగించి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తోంది. అది ఉందనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. బ్యాల్ట్తో అది ఫినిష్. చిత్రం ఏమి చేయదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. భాషా, పైకి టికెట్ బుక్ చేయి. ఎస్, పేరు ఝాన్సీ. ఏమైనా సరే ఈవేళే పని అయిపోవాలి. ఓకే?